బ్రేకింగ్ న్యూస్. వల్లభనేని వంశీకి హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలిందనే చెప్పాలి. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా హైకోర్టు సూచనలు అయితే చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన అటు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కూడా ఆయన అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పుడు ఇక వంశీకి మరో షాక్ అని చెప్పొచ్చు. హైకోర్టు అయితే బెయిల్ అయితే డిస్మిస్ చేసింది. మరి ఎస్సీ ఎస్టీ కోర్టును కూడా ఆశ్రయించాలంటూ కూడా సూచనలు కూడా చేసింది. ఇప్పుడు తదుపరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? ఇట్లా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో A71గా ఉన్న వల్లభనేని వంశీకి గతంలో ఏపీ హైకోర్టు ఈ నెల వరకు అంటే ఈ రోజు వరకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈరోజు విచారణ జరగబోతుంది. ఈరోజు బెయిల్ అయితే డిస్మిస్ చేసింది. అలాగే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి కూడా హైకోర్టు సూచన చేసింది. అయితే వాస్తవానికి ఇదే కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అదే సత్యవర్ధన్తో వల్లభనేని వంశీ ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడి మెజిస్ట్రేట్ ఎదుట కూడా తనకు సంబంధం లేదు, తన ప్రమేయం లేదు, పోలీసులే బలవంతంగా చేయించారని చెప్పి కూడా ఆయన మెజిస్ట్రేట్కి వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ని బెదిరించిన కేసులో మరొక ఎస్సీ ఎస్టీ కేసు కూడా వల్లభనేని వంశీతో పాటు మరికొంతమందిపై కూడా నమోదైన పరిస్థితి కనిపించింది. అయితే ఈ కేసుని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా మొదట ఆయన భావించారు. దానిలో భాగంగానే బెయిల్ని కూడా ఆశ్రయించారు. అయితే కేసు దాదాపుగా క్లోజ్ అవుతుందని భావించిన తరుణంలో అనూహ్యంగా కూడా ఈ కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు బంధువులు ఫిర్యాదు చేయడంతో వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కూడా అనేక ఆసక్తికరమైన అంశాలు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వినిపించిన పరిస్థితి కనిపించింది. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని బెదిరించి చంపుతామని చెప్పి కూడా ఆ బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్ చేసి బలవంతంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా హైకోర్టు అలాగే కోర్టుని తప్పుదోవ పట్టించే రీతిలో ఆయన వ్యవహరించారు. ఇన్వెస్టిగేషన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ డిస్మిస్ చేయాలని చెప్పి కూడా న్యాయవాదులు అయితే బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ క్రింద కోర్టులో ట్రయల్ దశలో ఉన్న నేపథ్యంలో అక్కడే వెళ్ళి దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పి హైకోర్టు సూచన చేసింది. మరొక వైపు సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ అలాగే బెదిరింపులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. మరొక వైపు అదే న్యాయస్థానానికి సంబంధించి కూడా వంశీపై కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఈరోజు విచారణ కొనసాగుతోంది. మరొక వైపు ఏదైతే హైకోర్టు సూచన మేరకు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి ఆ కేసు సరిగ్గా ఇవాళకి 2023 ఫిబ్రవరి 20వ తేదీన ఈ ఘటన జరిగింది. దాంట్లో ఆయన మొత్తం 88 మంది నిందితుల్ని పోలీసులు చేర్చారు. దాంట్లో A71గా వల్లభనేని వంశీ ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కోర్టులో మరొకసారి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి ఈరోజు అయితే విజయవాడ న్యాయస్థానానికి సంబంధించి 2 పిటిషన్లపై విచారణ జరగబోతోంది. ఈరోజు ఆయన దాఖలు చేయబోయే ఎస్సీ ఎస్టీ పిటిషన్కి సంబంధించి సోమ మంగళవారాల్లో విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, అయితే అటు వంశీపై ఏ అయితే సెక్షన్స్ వేశారో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇవి, అటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదవడంతో కూడా మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అక్కడ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? అంటే ఇలాంటి కేసుల్లో బెయిల్ రావడం ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి మినిమం 60 రోజుల నుంచి 90 రోజుల వరకు బెయిల్ వచ్చే సమయం పట్టుద్ది. ఆ లోపుగా అయితే బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి 2 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనాయి. సో దీన్ని ఏ రకంగా పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టబోతున్నారు, ఏ రకంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు అనే ఆసక్తికర పరిణామం చూడుతుంది. ఒకటి, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటన, అలాగే సత్యవర్ధన్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడి దుష్ప్రలాచారని చెప్పి ఫిర్యాదు. ఈ ఫిర్యాదుకి సంబంధించి ఈరోజు బెయిల్ డిస్మిస్
రిలీజ్ అయింది. ఇక రెండో దానికి సంబంధించి అదే సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి తాజాగా విజయవాడలో పటమట పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 85 నమోదు చేశారు. దాంట్లో కూడా వల్లభనేని వంశీ A1గా ఉన్నారు. ఇక్కడ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి A71గా ఉన్నారు, ఇక్కడ A1గా ఉన్నారు. సో రెండు వల్లభనేని వంశీపై కూడా ఇప్పుడు SC ST కేసులు నమోదైనాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా SC ST న్యాయస్థానాలకు సంబంధించి దాదాపుగా 60 రోజుల పైనే బెయిల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈలోపు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో జరిగిన పరిణామాలు కానీ లేదా కొన్ని కేసులు కానీ పరిశీలించినట్లయితే SC ST అట్రాసిటీ కేసుకు సంబంధించి బెయిల్ అయితే మాత్రం అంత తొందరగా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ బెయిల్ వచ్చినప్పటికీ వల్లభనేని వంశీపై దాదాపుగా ఇప్పటికే 16 పైగా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా పోలీసులు PT వారెంట్ చేసి దాంట్లో కూడా రిమాండ్కి పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.